కనకమైతే కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి అందరితో అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ తప్పు చేయకుండా నా కూతుర్ని జైల్లో పెట్టించింది ఈ కుటుంబం కోడలు. ఇప్పుడు కానీ నా కూతురికి కానీ ఎలాంటి న్యాయం చేస్తారో చూస్తాను. ఈ దుగ్గురాల కుటుంబం నా కూతురికి ఎలాంటి న్యాయం చేస్తుందో, తెల్లవారులోగా నా కూతుర్ని ఎలా విడిపించి తీసుకొస్తుందో చూస్తానని చెప్పి కనకమైతే అంటూ ఉంటుంది. నా కూతురు కానీ రాకపోతే మీ సంతు చూస్తానని చెప్పి అంటూ ఉంటుంది. అలా కనకమైతే అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే వాళ్ళ అనామిక వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి మీ కూతురు కానీ కేసు వాపస్ తీసుకోకపోతే మీకు తెలుసు కదా మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాం, మీ సంగతి చూస్తాం అని అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆ మాటలకి భయపడ్డ అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే భయపడుతూ అనామికకి ఫోన్ చేస్తూ ఉంటారు. అనామిక నువ్వు అల్లుడి మీద కేసు వాపస్ తీసుకో అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి అనామిక నేను వాపస్ తీసుకోను అంటే ఏం మాట్లాడుతున్నావే, నీకు మన పరిస్థితి ఏంటో తెలుసా, మనకున్న అప్పుల సంగతి కావ్యకి రాజుకి తెలుసు, నువ్వు ఇప్పటికైనా ఎక్స్ట్రాలు చేసి వాపస్ తీసుకోకపోతే మన అప్పుల వాళ్ళందరినీ ఒక్కసారిగా ఇంటి మీదకి పంపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ ఇష్టం అనామిక, నువ్వు మమ్మల్ని ఇదిని పెట్టాలనుకుంటున్నావు, ఇంట్లో ఉంచాలనుకుంటున్నావు, అది నీ నిర్ణయం మీద వదిలేస్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి షాక్ అయిన అనామిక అయితే ఏం మాట్లాడాలో ఏం నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అనామిక అయితే కేసు వాపస్ తీసుకోకపోతే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతామని అనామికకి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అది విన్న అనామిక అయితే షాక్ అవుతూ ఉంటుంది. కావ్య ఇచ్చిన వార్నింగ్కి భయపడ్డ అనామిక వాళ్ళ అమ్మ నాన్న అనామికతో కేసు వాపస్ తీసుకోమని చెప్తారు. దాంతో అనామిక కళ్యాణ్ మీద కేసు వాపస్ తీసుకోవడానికి వెళ్తుంది. అప్పుని విడిపిస్తుంది అనామిక.